వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన 2026లో 2011 లెక్కల ప్రకారం చేశారు. 2026 లెక్కల ప్రకారం మరి ఎప్పుడు అవుతుంది ఏంటి అనే దాన్ని మీరు చూసుకున్నప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దక్షిణాదికి ఖచ్చితంగా సీట్లు ఉన్నవి కూడా తగ్గుతాయి. వేరాజ్ ఉత్తర భారతదేశం మొత్తం అంతా కూడా సీట్లు పెరుగుతాయి. కేవలం 4 రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా సరే అధికారం సాధించగలిగితే, ఎంపీ సీట్లు సాధించగలిగితే దేశం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే దక్షిణాదికి ఎక్కడ అన్యాయం జరగకూడదు అన్నటువంటి ఒక పోరాటం నడుస్తోంది. సో ఇప్పుడు ఆ ప్రతిష్టంభనకి తెరపడినట్టుగానే ఉంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకి ఇప్పుడు పరిష్కార మార్గం కనిపిస్తోంది స్పష్టంగా. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం భారీగా తగ్గిపోతుంది అన్న ఆందోళన మధ్య కేంద్రం మధ్యంతరంగా ప్రతిపాదించినటువంటి 50% సమాన సీట్ల పెంపు ఫార్ములా దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త ఏకాభిప్రాయానికి నాంది పలుకుతోందంటున్నారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రంలోని లోక్సభ స్థానాలని 50% పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యని ఇప్పుడున్నటువంటి 543 నుంచి 816కి పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుంది అంటున్నారు. ఇక ఈ పరిణామం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమిలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరైన నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ప్రాంతీయ రాజకీయ పరిధిలో కాకుండా భారత సమాఖ్య వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక జాతీయ అంశంగా ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. జనాభా నియంత్రణలో విజయవంతమైనటువంటి రాష్ట్రాలని శిక్షిస్తూ అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకి అదనపు రాజకీయ ప్రయోజనం కల్పించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పదే వాదించడం జరిగింది. ఇక ఇది కేవలం బహిరంగ ప్రకటనలకి మాత్రమే కాకుండా ఎన్డీఏ భాగస్వాములతో, కేంద్ర నాయకత్వంతో, అలాగే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలతో కూడా ఆయన సాగించినటువంటి నిశ్శబ్ద సమన్వయం. ఎందుకంటే ఎక్కడ మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారో అన్నటువంటిది కూడా ఇప్పటిదాకా బయటికి రాలా. కానీ చాలా నిశ్శబ్దంగా సమన్వయం ఈ అంశం మీద జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం ఏర్పడేందుకు కూడా దోహదపడిందనేది విశ్లేషకుల అభిప్రాయం. విభేదాలకు దారితీసే అంశాన్ని రాజీ మార్గంలో పరిష్కరించేటువంటి ప్రయత్నమే ఈ 50% ఫార్ములాకి పునాది వేసింది అని కూడా భావిస్తున్నారు. ఒకప్పుడు ఈ డీలిమిటేషన్ మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి దక్షిణాది ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఈ సమాన నిష్పత్తి విధానానికి సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఎందుకనంటే సింపుల్, జనాభా ప్రాతిపదికన జనాభాని నియంత్రించినటువంటి రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది. ఉత్తరాదిన భారీగా జనాభా పెరిగింది కంపేర్ టు దక్షిణాది. సౌత్ ఇండియాలో ఎక్కువగా జనాభా పెరగల. దాంతో ఇప్పుడున్నటువంటి లెక్కలు తీసుకుంటే ఖచ్చితంగా ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో ఉన్న సీట్లు కూడా తగ్గిపోతాయి నియోజకవర్గాలని కనుక విభజిస్తే. అందుకని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లేదు, మన వాయిస్ బలంగా అలాగే ఉండాలి అంటే ఈ 50% ఫార్ములా అనేటువంటిదే మెయిన్గా వర్క్ అవుతుంది అని చెప్పి ఒక అంగీకారానికి వచ్చేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దక్షిణాది ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదు అని డిమాండ్ చేస్తూనే ఈ ఫార్ములాను కూడా స్వాగతించారు. అలాగే తమిళనాడులో అధికార డిఎంకే కూడా ఇదే వైఖరిని అవలంబిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణాది ప్రయోజనాల పరిరక్షణకి ఈ మార్గమే సరైంది అని భావిస్తున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు వ్యతిరేకించాలి అనుకున్నా వ్యతిరేకించలేరు, అది వేరే విషయం. ఇక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా దేశ సమాఖ్య వ్యవస్థ సమతుల్యతని కాపాడే నాయకుడిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరోసారి జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేస్తున్నారు. గతంలో ఐటీ సంస్కరణలు, కూటమి రాజకీయాల్లో కీలక పాత్ర, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాట్లో ప్రభావవంతమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు ఇప్పుడు వంటి అత్యంత సున్నితమైనటువంటి జాతీయ అంశంలో కూడా సమన్వయకర్తగా, ఏకాభిప్రాయ నిర్మాతగా ముందుకు రావడం అనేది ఆయన జాతీయ నాయకత్వాన్ని మరోసారి చాటింది అని రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. ఇక ఈ ఫార్ములా చట్టరూపం కనుక దాలిస్తే ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయి. అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కూడా తగ్గకుండా కొనసాగుతుంది. అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రాలేవి ఎటువంటి నష్టం కలగకుండా, దేశ సమాఖ్య సమతుల్యత దెబ్బతినకుండా తీసుకొచ్చినటువంటి ఈ రాజీ ఫార్ములా ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యంలో ఒక కీలక మైలురాయిగా నిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మొత్తం ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనని జాతీయ చర్చగా మార్చి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం వైపు చర్చను నడిపించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకి రావడం అనేది చాలా విశేషం. చూద్దాం, ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారా, చట్టం చేస్తారా, లేదంటే ఇంకా ఫర్దర్ డిస్కషన్స్ ఉంటాయా, లేదు అభిప్రాయాలు ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.